తీసుకోవాలండి. చూడండి, ఇట్లా మనం ఒక గీత తీసుకోవాలి. ఖర్చు ఎంత పోతుందో ఆలోచించుకొని అంతే మనం గీత తీసుకోవాలండి. తర్వాత ఇట్లా డాట్ ఉంది కదండి, ఈ డాట్ దగ్గర పట్టుకొని స్ట్రైట్గా సాగకుండా ఎంత వస్తుందో కొలత పెట్టుకోవాలండి ఇట్లాగా. తర్వాత ఇక్కడ మార్క్ చేసుకోవాలి, ఇలా మార్క్ చేసుకోవాలండి. తర్వాత మెజర్ బ్లౌజ్ ఉంది కదండి, కొలత బ్లౌజ్, నడుముని 2 భాగాలు చేసుకోవాలండి. ఇలాగ సగం సగం, ఇట్లా సగం సగం చేసుకొని సెంటర్లో డాట్ పెట్టుకోవాలి. అలాగే నెక్ కూడా అండి, నెక్ కూడా మనం ఈ షోల్డరు సెంటర్ పాయింట్ చేయాలి. ఇలాగా సెంటర్ పాయింట్ చేసి కరెక్ట్గా ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఇట్లా సెంటర్ డాట్ ఇవ్వాలండి. ఈ డాట్ ఇట్లా వస్తుంది. ఈ లెంత్నే మెడ పొడవు అంటారండి. చూడండి, మెడ పొడవు ఇలా కొలుస్తామండి. చూడండి, తర్వాత నడుము లూజ్ తీసుకోవాలండి. ఇక్కడే ఇప్పుడు ఈ డాట్ కరెక్ట్గా పట్టుకోవాలండి. ఇట్లాగా ఇలా పట్టుకుని హ్యాండ్ కొంచెం ఇట్లా క్లోజ్ చేసుకొని చెయ్యి ఇట్లా లోపలికి మూసేయాలండి. ఇట్లా మూసి ఇలా పట్టుకొని మనం నెక్ గీసుకోవాలండి. చూడండి, ఈ షోల్డర్ కుట్టుంది కదండి, ఈ షోల్డర్ కుట్టి ఈ లైన్కి టచ్ అయ్యేదాకా ఎక్కడ దాకా అయితే వస్తుందో స్ట్రైట్గా అక్కడ దాకా పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా చూసారు కదండి. నెక్ ఇట్లా నెక్ పెట్టుకోవాలండి ఇట్లా. తర్వాత నెక్స్ట్ షోల్డర్ అండి. ఇక్కడ నుంచి షోల్డర్ కుట్టు ఎంత వస్తుందో అంతా చూసుకోవాలండి. ఇట్లా ఇది షోల్డర్. నెక్స్ట్ అండి, ఇప్పుడు చంక. మనం ఎప్పుడైనా కొలత తీసుకోవాలంటే ఉక్సులు పట్టీ సైజే తీసుకోవాలండి కొలత. కాజాలు పట్టీ సైజు ఎక్స్ట్రా ఉంటుంది కదండి, కాజాలు పట్టీ, అందుకని ఉక్సులు పట్టీ సైజే మనం కొలత తీసుకోవాలి. చూడండి, ఈ ఆంహోల్ ఉంది కదండి, చంక, ఈ చంకకి స్ట్రైట్గా మనం ఇట్లా మార్క్ చేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఎంత ఉందో చూసుకోవాలండి. 6 చూడండి, ఇక్కడ నుంచి 6 ఉంది. అలాగే ఇక్కడ 6 పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెడుతున్నానండి. కొంచెం లావు ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ స్కేల్ ఇట్లా ఉంది కదండి, సన్నగా ఉండే వాళ్ళకి ఇది స్ట్రైట్గా పెట్టుకోవాలి. కొద్దిగా లావు ఉంటే మాత్రం ఇట్లా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్ ఇచ్చుకోవాలి. కనపడుతుంది కదా ఇట్లా. ఇప్పుడైతే నేను సన్నగా ఉంటుందండి, అందుకని నేను స్ట్రైట్ లైనే పెట్టాను. చూడండి, ఇలా ఎల్ షేప్ గీసుకోవాలండి. ఇలా ఎల్ షేప్ గీసాక ఇప్పుడు బ్యాక్ ఉంది కదండి, బ్యాక్ ఇట్లా వేసుకోవాలండి. మనం నీట్గా సాగకుండా కరెక్ట్గా వేసుకొని బ్లౌజ్ మనం నెక్ సెంటర్ పాయింట్ చేసాం కదండి. ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఈ చంక కుట్టు ఉంది కదండి, ఆ కుట్టు వరకు ఎంత ఉందో మనం స్కేల్తో మెజర్ చేద్దాం. 10 ఉందండి. సేమ్ ఇక్కడ నెక్ పాయింట్ దగ్గర నుంచి చంక కుట్టుకి 10 ఎక్కడికి వస్తుందో 10 అక్కడ పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ మార్క్ చేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అండి. చూడండి, 1 ఇంచ్ ఇట్లా తీసుకొని మనం ఇట్లా
అట్లా గీసుకోవాలండి. ఇప్పుడు మనం మెజర్ చేసింది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే సేమ్ ఈ ఆమ్ హోల్ ఉంది కదండి, జాకెట్ చంకని మనం కొలుచుకోవాలండి. చంక కుట్టు దగ్గర పట్టుకొని ఇట్లా లూజ్ అంతా లాగేసి పట్టుకొని ఈ షోల్డర్ కుట్టు ఉంది కదండి అక్కడికి ఇట్లా పట్టుకొని బ్లౌజ్ని ఇలాగా చంకని కొలవాలండి. చూడండి, ఇది ఎక్కువ వచ్చింది, ఇది తక్కువ వచ్చింది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దీన్ని ఈ లైన్ని 1/2 ఇంచ్ అట్లా కింద గీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సరిపోతుంది. చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా, సేమ్. ఇప్పుడు ఇది ఒరిజినల్ అండి. ఇప్పుడు ఇది ఒరిజినల్ బ్లౌజ్. దీన్ని మనం ఖర్చు పెట్టి కట్ చేసుకోవాలి. ఖర్చు వచ్చేసి మెడ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉంచుకోండి. చక్క దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ వచ్చేసండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, 1.5 ఇంచ్. కిందకు వచ్చేసరికి స్ట్రైట్గా తీసుకోవాలి, ఇట్లా క్రాస్ వద్దండి, ఇట్లా స్ట్రైట్గా గీయండి. ఎందుకంటే మనం ఇక్కడ డాట్లకు వస్తాం కదండి, సెంటర్లో ఇక్కడ డాట్లకు వస్తాం కదా, ఆ డాట్ ఇట్లా పట్టేసరికి ఇది కూడా సరిపోతుంది. అలా కాకుండా మనం ఇది ఇక్కడ పెట్టితే ఇక్కడ పెట్టామంటే కిందకు ఒకసారి నడుం దగ్గర ఖర్చు తగ్గిపోతుంది. చూసారండి, కటింగ్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ అయ్యాక ఈ షోల్డర్ హాఫ్ చేసుకోనండి. హాఫ్ చేసుకొని ఇలా హాఫ్ చేసుకుంటా అనుకుంటే ఇక్కడ మనకి డాట్స్. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ అండి. చేతులు చూడండి, ఇప్పుడు కటింగ్ ఇలా 4 పక్కలు ఫోల్డ్ చేసుకోవాలి. 4 కొంచెం క్రాస్ తీసేయాలండి. ఇలా క్రాస్ తీసేసాక మనం పైపింగ్ అయితే ఇంత ఖర్చు అవసరం ఉండదండి. పైపింగ్ కాకుండా హెమ్మింగ్ చేయమన్నారు. ఖర్చుకి వచ్చేసి ఇంత వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ పైపింగ్కి ఇంత వెళ్ళిపోతుందండి. హ్యాండ్ పైపింగ్ ఇంత వెళ్ళిపోతుందండి. యాక్చువల్గా ఈ బ్లౌజ్ వచ్చేసి లెంత్ 10 ఉందండి. 10 చాలా, ఆవిడ చాలా హైట్, చెయ్యి కూడా బాగా పొడవు ఉంది. ఇది సరిపోదంటే నేను మెజర్ తీసుకున్నాను.
నేనైతే 11 ఇంచెస్ పెడుతున్నాను, చూడండి. చూసారు కదండి, 11 ఇంచ్. ఇది చెయ్యి లూజ్ వచ్చేసి 30 ఉందండి, అంటే 6.5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్, 3 లేదా 3.5. అలా కాకుండా ఇదండి బ్లౌజ్, మెజర్ బ్లౌజ్తో అయితే ఇలా ఉంది. చంక కుట్టుంది కదండి, బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్గా. చూడండి ఇది ఎంత వస్తుందో చూసుకోవచ్చు. చూడండి సేమ్ అంతే వచ్చింది, 3 లేదా 3.5 అండి. ఇక్కడ మనం ఇట్లా ఒక లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకొని ఇక్కడ ఈ చంక ఎంత ఉందో కొలుచుకొని అలా అయినా పెట్టుకోవచ్చండి. లేదనుకుంటే ఈ మెజర్ బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్, ఒక స్కేల్ చూడండి, ఈ స్కేల్ని ఇలా పెట్టుకొని ఈ ఆది బ్లౌజ్ రౌండ్ ఉంది కదండి, చంక రౌండ్, ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని మనం ఇట్లా మార్క్ చేసుకుంటే 8.5 వచ్చింది. చూడండి ఇక్కడ కూడా 8.5 పెట్టుకోండి. ఇలా తర్వాత ఈ 2 సెంటర్ చేసుకోవాలండి. 8.5 సగం 4.5. ఇక్కడేమో ఒక 1/2 ఇంచ్ బయటకు ఇవ్వాలండి. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ లోపలికి ఇవ్వాలి. ఇవి హ్యాండ్స్ అండి. ఇక్కడ మనం సెంటర్ పాయింట్ స్లిప్ ఇద్దాం. ఇలాగా ఇక్కడ ఖచ్చితంగా ఇట్లా స్లిట్ ఇవ్వాలండి. తర్వాత ఇక్కడ కూడా మనం స్లిట్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దాకా కూడా మనం స్లిట్స్ ఇవ్వాలండి. అంటే ఇంతవరకు మనం హెమ్మింగ్ చేయాలని, ఖర్చు అంతవరకు ఉందని మనకి అర్థమండి. ఇట్లాగా ఇప్పుడు కట్ తీస్తాను చూడండి. ఇలా కట్ తీయాలండి నీట్గా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయిందండి. చూడండి హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఈ గడ్డ అంచులు ఉంటాయి కదండి, ఇటు సైడ్ క్లాత్ ఎక్కువ ఉంటే ఇటైనా వేసుకోవచ్చు, లేదా ఇటు సైడ్ ఉంటే ఇటైనా వేసుకోవచ్చు. కానీ క్లాత్ అనేది కర్వ్గా ఉంటుంది, క్రాస్ పీస్ వేసుకోవాలండి. ఇలా క్రాస్ వేసుకోవాలండి. ఇలా క్రాస్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో సేమ్ యాస్టీజ్గా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎట్లా తీయాలో, బ్యాక్ నుంచి ఫ్రంట్ ఎట్లా తీయాలో చూపిస్తాను. చూడండి చూడండి ఫస్ట్ ఈ లూజ్ మనం కొలుచుకోవాలి. ఈ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడ లాక్కూడదండి, ఇలాగా లాక్కుండా మామూలుగా పట్టుకొని ఇట్లాగ ఎంత ఉందో స్ట్రైట్గా ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక స్కేల్ అయి మనం ఇచ్చుకోవాలి ఇలాగా. నెక్స్ట్
ఈ షోల్డర్ ఉంది కదండి, ఫ్రంట్ పార్ట్ షోల్డర్లో సెంటర్లో పట్టుకొని ఈ డాట్ ఉంది కదండి, సెంటర్ డాట్, ఈ సెంటర్ డాట్ అండి, ఈ సెంటర్ డాట్ పట్టుకొని ఇది ఎంత పొడవు ఉందో అంతే పొడవు మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలండి. చూడండి, లాక్కూడదండి. క్లాత్ని యాస్టీజ్ ఉన్నట్టు పట్టుకోవాలి కానీ లాక్కూడదు ఇప్పుడు. యాక్చువల్లీ ఇప్పుడు ఉందండి, ఈ బ్లౌజ్లో కొంచెం తప్పు ఉందండి, అంటే ఇది సరిపోవట్లేదు, కొంచెం కిందకి పెట్టమని చెప్పారు కస్టమర్, అందువల్ల నేను కొంచెం కిందకి పెడుతున్నాను. నెక్స్ట్ నెక్ అండి, నెక్ కొలుచుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్ చాలా పైకి ఉందన్నారండి, కిందకి దించమన్నారు. ఇది వచ్చేసి 6 ఉందండి, నేనైతే 7 పెడుతున్నాను. ఆవిడ చాలా హైట్ అండి, బ్లౌజ్కి వెళ్ళాడు ఆవిడ. ఇది ఇట్లా స్ట్రైట్గా ఉంది కదండి, ఇది మనం కొంచెం ఇక్కడ 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సెంటర్ డాట్ పడతాం కదా, ఆ పట్టినప్పుడు ఏంటంటే ఇది మళ్ళీ ఇట్లా లోపలికి వచ్చేస్తుంది. ఇది ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఖర్చు తగ్గిపోద్ది. కస్టమర్కి టైలర్కి కుట్టేటప్పుడు ఖర్చు తగ్గిపోతే ఇంకా మనం ఏం చేయలేమండి, మళ్ళీ అతికేయాల్సి వస్తుంది. అందుకని ఇది కట్ చేసేటప్పుడే ఇక్కడ మనం డాట్ ఎంతైతే పోస్తామో అంత డాట్ ఎంతవరకు అయితే అవసరమో అంత క్లాత్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇలా ఇప్పుడు సేమ్ ఇలా గీసామంటండి నెక్ మూసుకుపోయినట్టు వస్తుంది. అలా కాకుండా ఇలా తీస్తే వేసుకున్నాక కొంచెం బాగుంటుందండి రౌండ్గా. ఇది కొంచెం గీసుకున్నాక నెక్స్ట్ అండి కొంచెం ఖర్చు అండి ఇది. ఇప్పుడు చూడండి, ఈ డాట్ ఉంది కదండి బ్లౌజ్ది సెంటర్ డాట్, ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఈ బటన్ వరకు ఎంత ఉందో అంత ఇక్కడ నుంచి మనం పెట్టుకోవాలి ఖర్చు. ఇలాగా ఒక లైన్ ఇచ్చిన ఈ డాట్ ఎంత వెడల్పు ఉందో చూద్దామండి. సేమ్ ఇది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మనం ఖర్చు పెట్టుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి అండి, ఇక్కడ దీనికి కొంచెం ఖర్చు అండి. చూసారండి, ఇదే ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ సెంటర్కి ఫోల్డ్ చేసి ఇవి రెండు ఇక్కడికి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. నెక్స్ట్ షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ ఎలా తీస్తానో చూడండి.
ఇలాగా వేసుకున్నాక స్కేల్తో మెజర్ చేసుకోవాలండి. 9 ఇక్కడ నుంచి చూడండి 3.5 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. మనం కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. ఫస్ట్ ఖర్చు పెట్టుకున్నామండి. ఖర్చు వచ్చేసి చూడండి, ఇది ఒరిజినల్ అండి, నేను ఖర్చు ఇచ్చాను. ఒరిజినల్ వచ్చేసి 3.5 అండి, ఇక్కడేమో 3.5, ఇటేమో 2.5. మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి కదండి పైకి. నేను దగ్గర ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నానండి. పైన ఇక్కడ మడత వేసుకుంటాను, కింద ఇక్కడ మడత వేసుకుంటాను కదండి. లైట్గా క్రాస్ ఇచ్చానండి, లైట్గా. చూసారు కదండి షేప్ బెల్ట్, ఇది షేప్ బెల్ట్. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మెయిన్ పార్ట్స్ ఇవేనండి. కుట్టేటప్పుడు వెనక వీపు బెల్ట్ అవి అక్కడైనా కట్ చేసుకోవచ్చు, అక్కడ ఎందుకు లేట్ అనుకుంటే మనం ఇక్కడే తీసేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 ఇంచెస్ తీసుకున్నానండి. క్రాస్ పీస్ కూడా తీస్తాను చూడండి నెక్కి. ఇలా ఉంది కదండి, ఎక్కువ ఎక్కడైతే క్రాస్ వస్తుందో అక్కడ మనం పీస్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఇట్లా